అయితే మేరీ మిల్బన్ ఈ పోస్ట్ని, రాహుల్ గాంధీ పోస్ట్ని రీట్వీట్ చేస్తూ కొంచెం చెప్పారు. ఏంటంటే మోదీ భయపడట్లేదు ట్రంప్కి, మోదీ ఈజ్ లుకింగ్ ఎట్ ఎ లాంగ్ గేమ్. ఏదో ఇప్పుడు వెళ్ళి పని అయిపోయింది అన్నట్టుగా చూడటం లేదు. అది మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఒక కంట్రీ హెడ్, ఇప్పుడు ట్రంప్ ఎలాగైతే అమెరికాని ముందు పెడుతున్నాడో, మోదీ కూడా భారతదేశాన్ని, వాళ్ళ దేశాన్ని ముందు పెడుతున్నారు. అలాగే ఏ స్టేట్ హెడ్ అయినా ప్రవర్తిస్తారు. అంటే ఏ ప్రైమ్ మినిస్టర్ అయినా, ప్రెసిడెంట్ అయినా ఆ కంట్రీ, తన కంట్రీని ముందు ఉంచుతారు అని చెప్పి తను పోస్ట్ చేశారు. మోదీ భారతదేశానికి ఏదైతే అవసరమో, ఏదైతే మంచో అదే చేస్తారు, నేను అప్లోడ్ చేస్తాను అని చెప్తా చురక వేశారు రాహుల్ గాంధీకి. ఈ విషయం నీకు అర్థం కాదు, అంత ఇంటెలిజెన్స్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు. నువ్వు ఇదంతా వదిలేసి నీకెందుకు, నువ్వు ఐ హేట్ ఇండియా అనే క్యాంపెయిన్ స్టార్ట్ చేయి, దాంట్లో ఒక్కళ్ళే ఉంటారో అది నువ్వే అని చెప్పి ఒక చురక అంటించి తను పోస్ట్ ముగించారు.